నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ప్రస్తుత కాలంలో మనిషి ఎదుర్కొనే అసలు శత్రువులు ఎవరో తెలుసా? ఆ శత్రువులు బయట కాదు, లోపలే ఉన్నారు. అవి కామం, క్రోధం, మోహం, మదం, లోభం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం. ఈ 8 దుష్ప్రవర్తనలు మనల్ని నాశనం చేస్తాయి. అయితే వాటిని నియంత్రించేందుకు మనకి ఎంతో బాగా తెలిసిన దేవుడు 8 రూపాల్లో అవతరించారు. ఆయనే వినాయకుడు. పురాణాల ప్రకారం వినాయకుడు అవతరించిన 8 రూపాలు ఏమిటో, ఏ రాక్షసుడిని సంహరించడానికి వినాయకుడు ఆ రూపం దాల్చారో, ఆ రాక్షసుడు మనలోని ఏ దుష్ప్రవర్తనకి చిహ్నమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి. ఓం గం గణపతయే నమః అని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మొదటిది వక్రతుండ రూపంలో గల వినాయకుడు. ఈ రూపం మాత్సర్యానిపై విజయానికి ప్రతిరూపం. మాత్సర్యం అంటే అసూయ, కోపం లేదా ఇతరుల విజయం లేదా ఆనందంపై అసంతృప్తి అని అర్థం. పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలు అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి ఉపాయము తోచక దేవతలంతా దత్తాత్రేయుణ్ణి శరణు వేడారు. అంతటా దత్తాత్రేయుడు గణపతిని ప్రార్థించమని సూచించారు. గం అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే వక్రతుండునిగా అవతరించారు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుణ్ణి జయించారు. ఇదియే గణపతి మొదటి అవతారంగా చెబుతారు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మాత్సర్యానికి అంటే ఈర్ష్యకి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్య అసూయలు జయిస్తాయి. కానీ సృష్టి లీలా విలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్య ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం. రెండవ రూపం ఏకదంత రూపం. ఈ రూపం మదంపై విజయానికి చిహ్నం. మదం అంటే గర్వం, అహంకారం, అతి విశ్వాసం లాంటివి. చ్యవనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుడిని సృష్టించారు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించారు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు. ఇక మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్ కుమారుణ్ణి చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్ కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి చిహ్నం. ఏకదంతుడు ఈ సృష్టి యావత్తు ఒక్కటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా. మూడవది మహోదరుడి రూపం. శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనేలేదయ్యే. దాంతో పార్వతి కంగారు పడిపోయింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుణ్ణి తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంది. ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతీ చేష్టలకు పరమేశ్వరునికి ఠక్కున మెలకువ వచ్చింది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది. ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుణ్ణి ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు మహోదరుడుగా అవతరించారు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు, విశాలమైన దృక్పథానికి సూచనగా మహోదరుడు నిలుస్తారు.
4వ రూపం గజానన రూపం. ఈ రూపం లోభాన్ని జయించడానికి చిహ్నం. కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతు లేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే ఋషిని శరణు వేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు గజాననుడిగా అవతరించి లోభాసురుణ్ణి జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం అంటే అత్యాస, పిసినారితనం లాంటివి దూరం కాక తప్పవు. అదే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం. 5వ రూపం లంబోదరుడు. ఈ రూపం క్రోధానికి చెక్ పెట్టిన రూపం. దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరిగా అమృతం దక్కిన విషయం తెలిసిందే. ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజ రూపంలోకి వచ్చాడో శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుణ్ణి అణిచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దానికోసం వెంపర్లాడుతూ ఉంటుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం. 6వ రూపం వికటుడు. ఈ అవతారం కామాసురుని ఆపిన అవతారం. పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవివ్వమంటూ దేవతలంతా ముత్కల మహర్షిని వేడుకొన్నారు. అంతటా ఋషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముత్కలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షమయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒక్కోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చునని వికటుని వృత్తాంతం తెలియజేస్తోంది. 7వ అవతారం విఘ్నరాజ అవతారం. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకు రాక్షసులని చూశాం. ఇక మమతాసురుడనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు కుండలినికి సూచనగా నాగవాహనం కనిపిస్తాయి. 8 ధూమ్రవర్ణ అవతారం. ఈ రూపం అహంకారాన్ని అంతం చేసిన రూపం. హరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానాలు తీరిపోయింది. ఇక నేను అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. అహంకారాసురుడు సూర్యుడి తమ్మునితో పుట్టినవాడు. అతడు అహం అనే పేరుతో శుక్రాచార్యుని వద్ద విద్య నేర్చుకొని అహంకారానికి ప్రతీకగా మారాడు. గణేశుడు ధూమ్రవర్ణ అవతారంలో వచ్చి ఇతనిని సంహరించాడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితి ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి తాను అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావటానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ఇవే గణేశుని 8 అవతారాలు. ఈ రూపాలన్నీ మనలోని 8 నాశక లక్షణాలను జయించటానికే. మన జీవితానికి ఆటంకంగా మారేవి
కామం, క్రోధం, మోహం, మదం, లోభం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం. వాటి మీద గెలవాలంటే గణేశుని తత్వాన్ని అవలంబించాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.